1 ఇయర్ ప్రజాపాలనను ఉద్దేశించి ప్రధానంగా ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుంది, ఏంది అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో ఒకసారి నాయకులతో అదేవిధంగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క ఏంటి ప్రోగ్రామ్, ఏంటి అసలు ఉద్దేశం? ప్రజా విజయోత్సవాలు 1 ఇయర్, 1 సంవత్సరం అవుతుంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో. అందుకనే ఈరోజు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి రంగరంగ వైభవంగా ఆట పాట మాటతో మరి తీసుకొచ్చినటువంటి మా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ప్రజా పాలనలో తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీలను ప్రజలకు ఏ విధంగా ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది విషయాన్ని ఆట పాట మాట ద్వారా ఈరోజు తెలియజేయడం అనేది జరిగింది. గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వము ఆర్థికంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా అన్ని రంగాలలో కూడా ప్రజలకు ఏ విధంగా మేము అందిస్తున్నాం అనేటువంటిది పూర్తిగా కళ్ళకు గట్టినట్టుగా వివరించడం అనేది కూడా జరిగింది. అందుకే ఈరోజు చాలా సంతోషంగా చాలామంది కూడా ఇక్కడికి ప్రజలందరూ కూడా రావడం జరిగింది. అందులో మహిళలు ముఖ్యంగా కూడా బాగా మంది మహిళలు కూడా రావడం జరిగింది ఎక్కువ మొత్తంలో. మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే మహిళలను కోటేశ్వరులను చేయడం అనేది ఒక లక్ష్యం. మొన్ననే వరంగల్లో 1,00,000 మందితోటి మేము మహిళలను ఒక ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. అందుకే రాబోయే రోజుల్లో కూడా ప్రజల ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ విధంగా ఈరోజు ప్రోగ్రాంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ. చెప్పండి, ప్రజాపాలన 1 సంవత్సరం గడిచింది. ఏంటి ప్రజలకు ఏం చేసారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? దీని ద్వారా ప్రజల దగ్గర నుంచి ఏ విధమైన స్పందన ఉంది? ఏమన్నా దానికంటే మొట్టమొదటగా పిల్ల పుట్టినప్పుడే సావు రాసినట్టుగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తెల్లారి నుంచే ఈ ప్రభుత్వం నెలలో కూలిపోతుంది, ఇంకొక 2 నెలల కంటే ఎక్కువ ఉండదు, ఇంకొక 6 నెలల కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు అనేక రకాల పిల్లి శాబదాలు ఎటువంటి ప్రతిపక్ష నాయకులకు ఇవాళ ప్రజలకు మేము ఏం చేస్తున్న విషయంలో సూటిగా వివరించడం కోసం ఈ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాం తీసుకున్నాము. అది ఇవాళ ఆశీర్వాద్లో సోదరుడు నాగరాజు ద్వారా, మా రగన్న ద్వారా ఇవాళ కళా బృందాలు కళ్ళగట్టినట్టుగా అందరికీ ప్రజలకు వివరించడం జరిగింది. 10 నెలలలో 11 నెలలలో ఏం చేయగలుగుతో సర్కారు, ఏం చేయొచ్చు అనేటువంటి దాన్ని నిరూపించడానికి ఇవాళ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇది విజయోత్సవ పరిపాలనతో పాటు సంక్షేమం, అభివృద్ధి అనేటువంటి దాన్ని రెండు పాదాల మీద నడిపించేటువంటి ప్రభుత్వం ఇది. దాంట్లో ఇవాళ మా పెద్దలు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్లో సంబంధించి రేవంత్ అన్న ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్త తీసుకోవడము, అట్లాగే మా పెద్దక్క సీతక్క ఇన్ఛార్జిగా ఇక్కడ ఉన్న తర్వాత ఇవాళ మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథకం తీసుకుపోయే క్రమంలో మేము అనేక రకాల కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పథకాలు నడుస్తూ ఉన్నాం. ఆ పథకాలన్నీ వివరించడం కోసమే ఈ ప్రోగ్రాం. ప్రధానంగా మహాలక్ష్మి పథకం కావచ్చు, ఇవాళ ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండరు 500 కావచ్చు, 200 యూనిట్ల వరకు విద్యుత్ సౌకర్యం కావచ్చు. ఇవాళ ప్రభుత్వ కలెక్టర్ గారు కూడా ఎంత లాభం జరిగింది జిల్లాకు అనే విషయంలో తన నివేదికలు చెప్పినారు. ఇవన్నీ ప్రజలకు స్పష్టంగా పోకపోవడం ద్వారానే కొంత మీడియా కానీ తర్వాత సోషల్ మీడియా కానీ మా మీద నిందలు మోపడానికి ప్రతిపక్ష నాయకుల ద్వారా ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దాన్ని వివరించడానికి, దాన్ని ఖండించడానికి ఈ ప్రోగ్రాం తీసుకున్నాం అనేసి తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ సందర్భంలో ఇంకోటి తెలియజేస్తున్నాం. ఇవాళ మొన్నటి నుంచి ఒక ఆసిఫాబాద్ ప్రాంతాల్లో ఒక వార్తలు వినొస్తున్నాయి. ఏదో అధికార పార్టీ నాయకులు అండలున్నాయి భూ ఆక్రమణల విషయంలో, కొద్దిమందికి నోటీస్ ఇచ్చారు, కొద్దిమందికి రాలేదని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇక్కడ 2014 నుంచి కాదు 2009కి వెళ్ళి కూడా ఏనాడు కూడా భూ ఆక్రమణలకు కానీ శాండ్ కానీ ల్యాండ్ మాఫియాలకు ఎన్నడూ ప్రోత్సహించలేదు. ఎవరిని కూడా అటువంటి వ్యక్తులను దగ్గరికి చేరనీయలేదు మేము. అదే రకంగా ఇప్పుడు కూడా అటువంటి వ్యక్తులను దగ్గర రానియము, చేరనీయము. అట్లాగే హైడ్రా తరహాలు ఇక్కడ కూడా ఎవరైతే భూ ఆక్రమణకు పాల్పడ్డారో అటువంటి వ్యక్తులందరినీ మేము ఏరి పారేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే నోటీసులు ఇచ్చినారో, ఎవరైతే మిగిలిపోయినారో తప్పకుండా వాళ్ళందరి పట్ల కూడా ప్రభుత్వ పరంగా, న్యాయపరంగా తప్పకుండా చర్యలు ఉంటాయి. ఎవరికి కాంగ్రెస్ పార్టీ అటువంటి అక్రమార్కులకు అండగా ఉందని నుంచి తెలియజేస్తున్నాం. అన్న చెప్పండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి ప్రజాపాలన విజయోత్సవం ఏంటన్నా, ఎట్లుంది రెస్పాన్స్? ఉద్యమకాలం నుంచి ప్రజలను మీరు కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెస్పాన్స్ బాగుంది. దాదాపుగా ప్రజలతోని ఆటపాటలతోని మాకున్న సంబంధం దాదాపు 25 నుంచి 30 ఏళ్ళు. జన్మభూమి తర్వాత, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ నిర్వహించినటువంటి జన్మభూమి కార్యక్రమం తర్వాత అనుక్షణం ప్రజల మధ్య తెలంగాణ ఆకాంక్ష కోసం కావచ్చు, ఆ తర్వాత స్వేచ్ఛా పాలన కోసం కావచ్చు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే మా ఆటపాట కొనసాగింది. కానీ ప్రభుత్వానికి అనుకూలంగా జన్మభూమి కార్యక్రమం తర్వాతనే మళ్ళీ ఇప్పుడు ఈ విడత చేస్తున్నాం. దీనికి కూడా కారణం ఏంటి అంటే, మనం స్వేచ్ఛ కోసమే తెలంగాణ సాధించుకున్నాం, ఆత్మగౌరవం కోసమే తెలంగాణ సాధించుకున్నాం. ఆ ఆత్మగౌరవం కొరబడింది కాబట్టే స్వేచ్ఛ పాలనను తెచ్చుకున్నాం. మనం తెచ్చుకున్న క్రమంలో
ఒక పెద్ద మనిషి చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, సింహాలు వాటి చరిత్ర అవి రాసుకోకపోతే వేటగాడు చెప్పింది చరిత్ర అవుతుంది. కాబట్టి అద్భుతంగా అతి చిన్న తక్కువ సమయంలో ఉన్న వనరులను సేకరించుకొని ప్రభుత్వం దాదాపుగా చేసేకాడికి చేస్తూ పోతుంది. ఇంకా చేయాలనే సంకల్పంతో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాట తప్పే ప్రభుత్వం కదా. ఆ కుటుంబం కావచ్చు, ఈ కుటుంబం కావచ్చు, ఎవరైనా కాంగ్రెస్ అలాంటి పార్టీ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంది. చేసినప్పుడు ప్రజలకు కొంత అయోమయానికి గురవుతున్నారు. అంటే ఏం రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని అనుకుంటున్నారు. ఉచిత బస్సు కావచ్చు, అవి కావచ్చు, ఏదో స్క్రోలింగ్స్ తర్వాత వేరే వేరే వాటిల్లో వచ్చిన వాటిని చూసి విమర్శలు చేస్తున్నారు. సో ప్రజా కళాకారులుగా మనం ప్రజల ప్రభుత్వం కావాలని తెచ్చుకున్నాం కాబట్టి ప్రజా కళాకారుడుగా ఖచ్చితంగా ఈ పార్టీకి ఈ ప్రజా ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి. ఎందుకంటే జనాలకు మనం చెప్పినాం, తెలంగాణ అవసరం ఎంతో చెప్పినాం, వాళ్ళు స్పందించారు, మన వెంట వచ్చిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ఈ స్వేచ్ఛా పాలనలో మళ్ళీ ప్రజలు మోసపోకుండా ఈ ప్రభుత్వాన్ని బలంగా కాపాడుకోవాలంటే మనం ప్రజలకు చైతన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము మళ్ళీ మా ఆటపాటతో ముందుకు వచ్చినాం. అంటే మా విధానం కూడా మేమంతా కూడా కొంత లెఫ్ట్ ఐడియాలజీ నుంచి వచ్చిన వాళ్ళం. ఈ సింగరేణి ప్రాంత బిడ్డలు అడగబోతున్నా. అందరూ కళాకారులు వేరు, దట్టు నాగరాజు వేరు. నాగరాజు ఏదైనా కాన్సెప్ట్ చేస్తే దాంట్లో అర్థం ఉంటుంది. ముందు నుండి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించినట్టు ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజాపాలన అంశంలో మీరు ఆటపాటలు ఆడుతున్న పరిస్థితి, వాస్తవికాలు చెప్పే పరిస్థితి ఎట్లుంది? రెస్పాన్స్ ఎట్లుంది? ప్రజల నుంచి ఇప్పటికీ ఆదిలాబాద్ చేసినట్టున్నారు, మళ్ళీ ఆస్వాద్కి వచ్చింది. ఎట్లుంది రెస్పాన్స్? రెస్పాన్స్ దాదాపుగా మేము చెప్పేది నిజం. అంటే నాగరాజు అనే వ్యక్తి నిజం ఉంటేనే వస్తాడు, చెప్తాడు అనేది ఒక స్పష్టమైనటువంటి నమ్మకం చాలామందికి ఉన్నది అని నేను అనుకుంటున్నా. కాబట్టి మేము ఎక్కడికి పోయినా కూడా అరే ఏందన్నా నువ్వు ప్రభుత్వాలకు అనుకూలంగా చేస్తున్నావు ఏందని ఇప్పటివరకు ఎవరని లేదు, చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నావన్నా. మాకు కూడా కొన్ని అనుమానాలు ఉండే, మీ ప్రోగ్రాం చూసిన తర్వాత మాకు కూడా వచ్చింది ఒక సాటిస్ఫై అయినా మేము. మీరు చెప్పింది కరెక్టే, మనం ఈ ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిందే, మనం అండగా నిలవాల్సిందే, ఇది ఒక మరొక ఉద్యమంలా తీసుకుపోవాల్సిందని వాళ్ళు అన్నారు. అంటే మేము చెప్పేది వాళ్ళు కన్వే అవుతున్నారని నాకు అర్థమైపోయింది. సో మేము కూడా చాలా క్లియర్గా ఉన్నాం. ఒకవేళ ఇదే ప్రభుత్వం ఇన్ కేస్ ప్రజలకు ఒకవేళ తప్పు చేసేది ఉంటే డ్రెస్ మారుతుంది, మళ్ళీ గోసి గొంగడేసి మేము అదే మన నైజం అది. ఇప్పుడు 100% ప్రభుత్వం ప్రజల కోసం కష్టపడుతుంది. ఎంత కష్టపడుతుందో కొన్ని బయటికి చెప్పవచ్చు, చెప్పకూడదు. ఏమి ఉన్నా లేకున్నా కడుపు కట్టుకొని మంత్రులంతా కూడా, ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా పల్లెలలో తిరుగుతున్నారు నిరంతరం. ఒకప్పుడు ఒక మంత్రినో ముఖ్యమంత్రిని కలవాలంటే తెలంగాణ కోసం ఒక 20 ఏళ్ళు తాపత్రపడ్డ నేను ముఖ్యమంత్రి గారిని ఒకసారి చూడలేకపోయినా, కలవలేకపోయినా. కలిపియండి అని చాలామందిని అడిగిన, ఆఖరికి కండువ కప్పుకుంటే నన్ను కల్పిస్తారంటే అట్లా కూడా ప్రయత్నం చేసిన. నా చెల్లె పెళ్లి కార్డు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసిన. ఇది అంటే నా వ్యక్తిగత అభిప్రాయం. అసలు టైం ఇవ్వలేదు వాళ్ళు. ఇలా నేను ముఖ్యమంత్రిని దాదాపు 30 సార్లు కలిసిన, ఉప ముఖ్యమంత్రిని అయితే నేను లెక్క రాసుకోలేదు. ఎమ్మెల్యేలని అంటే నేను అనే విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఒక తెలంగాణ ఆకాంక్ష కోసం నా జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసి మేము ఆటపాటలతో తిరిగినాం. ఆ ప్రజలు మమ్మల్ని అడుగుతారు కదా, తెలంగాణ వస్తే ఇది వస్తుందానో ఇది వస్తుందానో, ఏదే అంటే ఇట్లా అంటున్నారని చెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తాం కదా. ఆ ప్రయత్నానికి కూడా ఎప్పుడు కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదు, నియంత ఉండబోతుంది. ఈ కార్యక్రమం డిజైన్ ఎట్లుండబోతుంది, ఎక్కడి వరకు సాగబోతుంది? ఇది ఎక్కడి వరకు అంటే మేమైతే స్వచ్ఛందంగా మేము చేయాలని ఒక సంకల్పం ఉంది. బట్టి విక్రమార్క గారు ఆదేశించారు, చేయమన్నారు, చేస్తున్నాం. దీని స్పందనను చూసి పొమ్మంటే మేము ఈ ఒక్క విడతనే కాదు, నిరంతరం నెలకొకసారా 2 నెలలకోసారా ప్రజల మధ్యకు గ్రామాన్ని తట్టి లేపి చెప్పే ప్రయత్నం చేస్తాం. అందులో మేము సిద్ధంగా ఉన్నాం. మేమైతే మానసికంగా ఇది ఒక ఉద్యమంగా భావిస్తున్నాం, సాంస్కృతిక మరొక ఉద్యమంగానే భావిస్తున్నాం. చివరగా ఉద్యమకారుడు నాగరాజు RTV ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రజలు కోరుకున్న స్వాతంత్రం, ఆ ఫలాలు అనుభవించని రోజు, వారికి అందని రోజు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు మనం తెలంగాణ కోసం ఎంత తాపత్రపై తెలంగాణ తెచ్చుకున్నామో అది దక్కలేదనే భావనతోనే మళ్ళీ తిరుగుబాటు, నిశ్శబ్ద విప్లవం ద్వారా, ఓటు విప్లవం ద్వారా ప్రభుత్వాన్ని మార్చుకొని తమకు నచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఆ ప్రభుత్వం కష్టమో నష్టమో ముందుకు నడుస్తున్నది, దాంతో కలిసి నడిచి ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ప్రజలు నిర్మించుకునేదే ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా ఆ నిర్మాణాన్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి, ఈ విధంగా ఉందని నాగరాజ్ చెబుతున్న పరిస్థితి. గతంలో నేను ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నం చేశాను, కానీ కలవలేదు. ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది, స్వేచ్ఛ సమానత్వం కోసం ఆట పాడవలసి వస్తుంది. ఇది ప్రభుత్వం చెప్పిన విధంగా ఇంకేదైనా చేస్తామంటుంది. మనతో పాటు మరో కళాకారుడు ఉన్నాడు, మాట్లాడు. ఏంటి? డిసెంబర్ 9 తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన రోజున ఈ ప్రజాప్రభుత్వ సేవకునిగా కొలువుదీరిన ఈ ప్రభుత్వం మరో 20 రోజులైతే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, ప్రజాసేవకునిగా
ఒక రోజుకు 18 గంటలుగా పనిచేస్తున్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మీరు ఇళ్లల్లో కూర్చోవద్దు, ప్రజలు మనకు పట్టం కట్టిరు, ప్రజల అవసరాలు ఏంటియో తెలుసుకోండి, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మాట నిలుపుకున్నది. ఉచిత బస్సు ఇచ్చింది, రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చింది, 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చింది, చదువుకునే పిల్లలకు 5 లక్షల విద్యా దానం కింద ఇచ్చింది, ఖాళీ జాగా ఉంటే 5 లక్షల ఇందిరమ్మ ఇల్లుకు సహాయం ఇస్తా అన్నది. అందుకే నాగరాజన్న, నేను మా ప్రభుత్వ ప్రతినిధులుగా, మా పార్టీ పెద్దలుగా వాళ్ళ అండదండతో ప్రజలకు విడమర్చి చెప్పడానికే పాటగాళ్ళుగా మేము ప్రజలకు వచ్చినాం. ప్రజాపాలన, ప్రభుత్వ పాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెన, రేవంతన్న పాలన, సోనియమ్మ దీవెన, 6 గ్యారంటీల అమలు పాలన. నాయకులకందరికీ మా మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మా పెద్దలు కానీ కింది శ్రేణి నాయకులకు చెప్తా ఉన్నారు, ప్రజలకు అవసరమైంది ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎందుకు అందుతాలేవో రాసియాలి. ఈ ప్రజాప్రభుత్వంలో అర్హులైన పేదోళ్ళందరికీ ఈ 6 గ్యారంటీలు అమలు కావాలి. గ్యారంటీలు ఇయ్యని కూడా ఇంకేమున్నాయో తెలుసుకోవడానికే ఈ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తా ఉందని ఈ సందర్భంగా. ఇది పరిస్థితి. ప్రజాపాలనలో పథకాలు ప్రజలకు చేరువలో ఉండాలి. ప్రజలకు సంబంధించిన అంశాలలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ఈ ఆటపాట పాడుతున్నాం. ఆటపాటల ద్వారా ప్రజలకు ఒక ఉద్యమ రూపంలో ఈ వాస్తవాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సాయితో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.